శటక రాజ్యంలో గోపేంద్ర అనే రాజు ఉండేవాడు. ఆయన ఎన్నో ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించి ఇప్పుడు వృద్ధుడైపోయాడు. గోపేంద్ర రాజుకి 4 భార్యలు. 4వ భార్య పేరు కామిని. రాజుకి కామిని అంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఏం కావాలంటే అవిచ్చి సంతోషపెట్టేవాడు. 3వ భార్య పేరు ఐశ్వర్య. ఈమె చాలా అందంగా ఉండేది. అందుకే ఈ 3వ భార్య అంటే కూడా రాజుకి చాలా ఇష్టం. ఈమెతో చాలా సంతోషంగా ఉండేవాడు రాజు. 2వ భార్య పేరు బాంధవి. ఈమె రాజుని సంతోషపెడుతూ ఆయన కష్టసుఖాల్లో ఎప్పుడూ కూడా విడవకుండా తోడుగా ఉండేది. మొదటి భార్య పేరు బింబ. పేరుకి పెద్ద భార్య అయినా రాజు ఎప్పుడూ ఈమెను ప్రేమగా చూసుకునేవాడు కాదు. ఎప్పుడూ ఈమె మీద చిన్నచూపు ఉండేది. ఈ విధంగా రాజు తన 4 భార్యలతో జీవించేవాడు. ఒకసారి రాజుకి అనారోగ్యం చేయడంతో మంచాన పడతాడు. అలా కొన్నాళ్ళయ్యాక రాజు వ్యాధి ముదురుతుంది. దాంతో రాజుకి భయం వేస్తుంది, తన చావు దగ్గరికి వచ్చిందని. ఒకడే చనిపోవడానికి భయం వేసి తనతో తోడొస్తుందేమో అని తన ఆఖరి భార్యని పిలిపిస్తాడు. కామిని, ఇంకా నేను ఎక్కువ కాలం బ్రతుకుతానని నాకు అనిపించట్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను కామిని. నువ్వు నాతో పాటే నా చావు తర్వాత వస్తావా? నాకు నువ్వు చాలా ఇష్టం. కుదరదు మహారాజా, నన్ను క్షమించండి. అలా చెప్పేసి కామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాధపడిన రాజు తనకి ఇష్టమైన 3వ భార్యని పిలిపిస్తాడు. ఐశ్వర్య, నా చావు తర్వాత నాతో పాటు వస్తావా? నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతికేలా లేను. నేను నిన్ను చాలా బాగా చూసుకున్నాను కదా. మహారాజా, నన్ను క్షమించండి. నేను మీ వెంట రాలేను. మీరు నా కోసం ఎంతో చేశారు, ఎంతో ఖర్చు పెట్టారు. కానీ మీ వెంట రాలేకపోతున్నాను. మహారాజా, మీ తదుపరి నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతాను. నన్ను మన్నించండి. ఇంక సెలవు. ఈ విధంగా సమాధానం ఇచ్చి 3వ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరింత బాధపడిన రాజు 2వ భార్యని పిలిచి అదే ప్రశ్న అడుగుతాడు. క్షమించండి మహారాజా, నేనలా మీతో రాలేను. కానీ నేను మీ అంతిమ యాత్ర వరకు రాగలను. ఘనంగా దగ్గరుండి జరిపిస్తాను అని సమాధానం చెప్పి 2వ భార్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నిటికీ బాధపడుతూ ఉన్న రాజుకి నేనుంటాను మీతో మహారాజా అని వినిపిస్తుంది. ఆశ్చర్యంతో చూస్తే అది తన మొదటి భార్య. నువ్వా బింబా? నేను ఏనాడు కూడా ప్రేమగా చూసుకోలేదు. ప్రేమ వరకు ఎందుకు, నిన్ను అసలు పట్టించుకోలేదు. కానీ నువ్వు నాతో వస్తానంటున్నావా? ఇన్నాళ్ళు నేను ఎంతో ప్రేమగా చూసుకున్న నా 3 భార్యలు రానన్నారు నాతో. కానీ నువ్వు వస్తానంటున్నావు. ఎందుకలాగా? మహారాజా, మీరు నన్ను ప్రేమగా చూసుకున్నా చూసుకోకపోయినా నేను మీతోనే ఉండడం నా ధర్మం. అది నా బాధ్యత. నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వహించాలనుకుంటున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. నిజమే, మొదటి నుంచి నేను నిన్ను గుర్తించి ఉండాల్సింది. నీ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సింది. చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు అని రాజు చాలా బాధపడతాడు. ఈ కథలో రాజు 4వ భార్య అయిన కామిని ఎవరో కాదు, మన శరీరాలే. బ్రతికున్నన్నాళ్ళు మన శరీరాన్ని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. దానికి రకరకాల దుస్తులు, నగలు, పర్ఫ్యూమ్స్ ఎన్నో ఇస్తాం. ఎన్నిచ్చినా ఆఖరి సమయంలో ఆ దేహం మనతో పాటు రాదు. రాజు 3వ భార్య అయిన ఐశ్వర్య ఎవరంటే, మనం సంపాదించే డబ్బు, ఆస్తి, నగలు, స్థలాలు, ఖజానా, ఇవేవి మనతో రావు సరికదా. మనం చనిపోగానే వేరే వాళ్ళకి సొంతమైపోతాయి. ఇంకా 2వ భార్య అయిన బాంధవి మన బంధువులు, మిత్రులు. వీళ్ళు అంతే, మన చావు తర్వాత మనతో రాలేరు. వాళ్ళు ఎక్కడి వరకు రాగలరు అంటే మన అంత్యక్రియల వరకు మాత్రమే రాగలరు. ఇంకా మొదటి భార్య బింబ మాత్రమే అందరి జీవితాల్లో ముఖ్యమైనది. అదేదో కాదు, కర్మ. కర్మ అంటే మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు. అవి మనం చనిపోయినా సరే మనతో పాటే వస్తాయి. మనం ఏ కర్మ అయితే చేస్తామో అది తిరిగి మనకే వస్తుంది. ఆ కర్మ ఎప్పుడు మనని అంటి పెట్టుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో చేసే తప్పు ఇదే. మన శరీరాన్ని, ఆస్తిపాస్తులను, బంధుమిత్రులను మాత్రమే చూస్తాం. వాటిని మాత్రమే పట్టించుకుంటాం. కర్మ గురించి అస్సలు పట్టించుకోం. ఆ 3 మనతో రావు. ఈ కర్మ మాత్రమే మనతో వస్తుంది. ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించి
కర్మ మీద దృష్టి పెడదాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.